guys, welcome back to my channel. It's me Gayatri. Welcome back to one more mini vlog. సో ఈ వ్లాగ్లో అయితే మా ఇంట్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో అయితే చూడొచ్చు. స్టార్టింగ్ మంచిగా డెకార్ చేద్దామని ఆ వీడియో అయితే చూపిస్తున్నాను. సో మాకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టు మా ఇంట్లో ఉన్న ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కొన్ని ఐటమ్స్తో ఏమి కొనుక్కోకుండా గణేష్ చవితి కోసం అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బ్యాక్గ్రౌండ్లో నాకు కలర్స్గా ఒక వైట్ షేప్లో ఒక మంచి మల్టీ కలర్ ఉన్న బ్యాక్డ్రాప్ కావాలనిపించింది. సో దానికోసం మా దగ్గర ఉన్న కలర్ పేపర్స్ అన్నీ తీసుకొని ఇలా మంచిగా ఇలా ఫోల్డ్ సో మొత్తం అలా ఫోల్డ్ చేసుకున్న దాన్ని ఇలా వీ షేప్లో కట్ చేసుకొని దాన్ని ఇలా ఫెవికాల్తో అయితే స్టిచ్ చేసేసాము. అండ్ ఇది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ డెకార్ అని చెప్పొచ్చు. అండ్ నాకు ఈ ఐడియా వచ్చేసి యూట్యూబ్ అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ అండ్ పింట్రెస్ట్లో చూసి నాకు తగ్గట్టు ఎలా అయితే నాకు సెట్ అవుతుందో దాన్ని బట్టి ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అయితే చేసుకున్నాము. అండ్ యాక్చువల్లీ ఇంకా ముందు నుంచి చేస్తుంటే ఇంకాస్త ఐడియాస్ వచ్చేవేమో, కానీ అన్ని లాస్ట్ మినిట్ వర్క్స్ కాబట్టి సో మరి ఎక్కువ టైం లేకుండే సో ఇలా చిన్నగానే స్టార్ట్ చేసాము. కానీ ఓవరాల్ లుక్ మాత్రం చాలా బాగా వచ్చింది. అండ్ మా దగ్గర చాలా మిగిలిపోయాయి. సో ఫస్ట్ ఒక సర్కిల్ వేసేసి మళ్ళీ దానిపైన డబుల్ త్రిబుల్ లేయర్స్ అయితే వేసుకున్నాము. చేసుకున్నవన్నీ అయితే స్టిచ్ చేసాము. దానివల్ల ఇంకాస్త గ్లోయింగ్గా, ఇంకాస్త కలర్ఫుల్గా, ఇంకాస్త బాగా అనిపించింది. ఒకవేళ మీకు నచ్చితే నెక్స్ట్ టైం ఎలాగో ఇది మొత్తం ఫెస్టివల్ సీజన్ కదా, నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక డెకార్ కూడా ఉంది. సో ఇదన్నమాట మా ఫస్ట్ డెకార్. అండ్ దీనికి నేను పెట్టుకున్న పేరు అయితే బంతి పువ్వు అన్నమాట. అంటే అలా ఉందన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది, కాకపోతే మల్టీ కలర్లో. సో ఇది ఫస్ట్ డెకార్. అండ్ సెకండ్ డెకార్ వచ్చేసి నెక్స్ట్ గణపతి. సో థర్మోకాల్లో ఇలా ఫస్ట్ మొత్తం ఇలా అవుట్లైన్స్ లాగా గీసుకున్నాము. అండ్ మా చెల్లి గీసింది, అందుకే కొంచెం అటు ఇటు వచ్చింది. సో ఈలోపే మాకు కొన్ని వస్తువులు కావాలంటే షాపింగ్ కానీ వచ్చేసాము మార్నింగే. అండ్ మెయిన్గా గణేష్ కావాలి కాబట్టి గణేష్ని తీసుకుందామని వచ్చాము. సో నేను బిఫోర్ వీడియోస్లో చూపించాను కదా రత్నదీప్లో ఆప్షన్స్ చాలా బాగున్నాయని, కానీ విత్ ఇన్ డేస్లోనే ఆ స్టాక్ అంతా అయిపోయింది. ఓన్లీ ఒక్క విగ్రహమే ఉంది. మాకు అది కొంచెం చిన్నగా అనిపించింది. సో వేరే దగ్గరికి వెళ్ళి చూస్తున్నాము. సో ఇక్కడ ఆప్షన్స్ ఇలా ఉన్నాయి, కానీ ఆ జ్యువెలరీ అదంతా నాకు రత్నదీప్లోనే బాగా నచ్చింది. ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే సేమ్ ఉంది. అండ్ డెకరేషన్ కోసం నేను నెక్స్ట్ తీసుకున్న ప్రోడక్ట్ వచ్చేసి ఇది డెకరేషన్ స్టాండ్ అన్నమాట. అండ్ నేనైతే ఇది అమెజాన్లో తీసుకున్నాను. ఫ్లిప్కార్ట్లో కూడా ఆల్మోస్ట్ ద సేమ్ ప్రైస్ ఉండే, కానీ నాకు అమెజాన్లో డెలివరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఎక్కువ ఫాస్ట్గా వచ్చిందని నేను అమెజాన్ నుంచే పర్చేస్ చేశాను. నాకు ఇది 1 డేలో వచ్చేసింది. అంటే ఈరోజు ఆర్డర్ చేస్తే నాకు రేపన్నో ఎల్లుండో అలా వచ్చేసింది అనమాట. అండ్ బ్యాక్ డ్రాప్ కోసం స్టిక్ అయితే ఉంది, కానీ గణేష్ని పెట్టడానికి బ్యాక్ డ్రాప్ కోసం ఫౌండేషన్ అయితే సెట్ అయిపోయింది. సో దానికోసం మెటీరియల్ కావాలి కదా, క్లాత్ కావాలి కదా. సో దానికోసం ఎంతో ఖర్చు పెట్టకుండా మా ఇంట్లో ఉన్న ఒక మంచి శారీ అయితే చూస్ చేసుకొని దాన్ని అలా వెనక పెట్టి అలా చేసామన్నమాట. అండ్ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది పూజ అయిపోయాక. అండ్ ప్రసాదాలు మెయిన్ కదా, ముందే మనకి వినాయకుడికి ప్రసాదాలు అంటే చాలా ఇష్టం. సో మేము మా ఇంట్లో ప్రసాదాలన్నీ ఈసారి అయితే బెల్లంతోనే యాడ్ చేసామన్నమాట. షుగర్ అసలు యాడ్ చేయలేదు. పాల తాలికలు అయితే స్పెషల్గా చేస్తారు. చాలామంది అయితే మైదాతో కూడా చేస్తారు, కానీ మమ్మీ గోధుమ పిండితో మాత్రమే చేశారు. ఇది కూడా బాగుంటుంది. అండ్ దీంట్లో మెయిన్గా బియ్యం రవ్వ యాడ్ చేస్తారు. మైదా పూరి పిండి యాడ్ చేయకుండా మంచిగా బియ్యం పిండి అండ్ గోధుమ పిండితో చేసిన ఇవైతే చాలా సింపుల్. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండిలో దాన్ని ఇలా ప్రెస్ చేసుకుంటే ఆ షేప్లో అయిపోతుంది అనమాట. అండ్ ఇది బియ్యం పిండిలో కొంచెం వాటర్ అండ్ కొంచెం సాల్ట్ కాదనుకుంటా అది యాడ్ చేసేసుకొని కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉండాలి. అండ్ దానికోసం అనేసి బెల్లం మళ్ళీ గ్రేట్ చేసుకొని అండ్ యాడ్ చేసేసేయాలి. ఇందాక మనము బియ్యం పిండిలో వేసాం కదా వాటర్, ఆ వాటర్ అనేది మొత్తం యాడ్ చేసుకొని బాగా మరిగించాలి.
ఎంత బాగా మరిగితే అంత బాగా టేస్ట్ వస్తుంది. అండ్ ఇదంతా బాయిల్ అయిపోయాకే మనమైతే షుగర్ యాడ్ చేసుకోవాలి. ఏ ప్రసాదంలో అయినా అంతే, షుగర్ యాడ్ చేస్తే బాయిల్ అవ్వదు. అండ్ ఇంకాస్త టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవ్వడానికి నువ్వులు అండ్ కొబ్బరి అనుకుంటా అది మిక్స్ చేసి పౌడర్ చేసింది యాడ్ చేశారు. దీనివల్ల కన్సిస్టెన్సీ కొంచెం బాగుంటుంది. సో బెల్లం యాడ్ చేసేసుకోవాలి. అది మొత్తం బాయిల్ అయ్యింది అని తెలిసాక, మొత్తం అయిపోయాక లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ ఆల్ సేమ్ పాయసం లాగానే, కాకపోతే కొంచెం టైం పడుతుంది ప్రాసెస్ అనేది. అండ్ లాస్ట్లో ఇంకొంచెం కొబ్బరి అండ్ ఆల్సో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవాలి. అంటే మనం గణేష్కి అయితే సర్వ్ చేసేసుకోవడానికి రెడీ అయిపోతుంది. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ 1 yearకి ఒకసారి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందరు ట్రై చేశారు అనుకుంటున్నా. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి నువ్వుల లడ్డు. యాక్చువల్లీ నువ్వుల లడ్డు చాలా పెద్ద ప్రాసెస్ అనుకున్నా, కానీ చాలా ఈజీగా చేసేసింది మా చెల్లి. నువ్వుల్ని ఫస్ట్ రోస్ట్ చేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు, అండ్ తర్వాత బెల్లంలో యాడ్ చేసుకొని దాన్ని పౌడర్ చేసుకోవచ్చు, లేకపోతే అలానే వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రెసిపీ అయితే మోదక్ చేస్తుంది. యాక్చువల్లీ మా దగ్గర మోదక్ మోల్డ్ కూడా ఉండేది, కానీ ఇక్కడ మిస్ అయిపోయింది. సో ఇంకా హ్యాండ్తోనే చేసేస్తుంది. అండ్ దీంట్లో వేసుకోవడానికి స్టఫ్ అనేది మన ఇష్టం. డ్రై ఫ్రూట్ పౌడర్ వేసుకోవచ్చు. మా చెల్లి అయితే కొబ్బరి అండ్ బెల్లం అండ్ ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంది. డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. అండ్ ఆల్సో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసింది. అండ్ ఇంకా వెరైటీ ఆఫ్ స్టఫ్స్ పెట్టుకొని వేసుకోవచ్చు, లైక్ శనగపిండి ఆర్ పల్లీల పొడి, పుట్నాల పొడి, ఇలా మన ఇష్టం. సో మేమైతే ఇదైతే చేసుకున్నాము. ఆల్రెడీ కొబ్బరి చాలా తురిమి పెట్టుకున్నాము. సో దాంట్లోనే కొంచెం బెల్లం యాడ్ చేసి, ఇలాచీ యాడ్ చేసి అలా అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ షేప్ అంత బాగుండదు, కానీ ఓవరాల్గా టేస్ట్ అయితే బాగుంది. అండ్ ఇంతలోనే మళ్ళీ ఇంకోటి మర్చిపోయాము, మళ్ళీ షాపింగ్కి వచ్చాము. గణేష్ ఉన్నాడు కానీ లడ్డు కావాలి కదా. సో యాక్చువల్లీ ఇంట్లోనే చేద్దాం అనుకున్నాం, కానీ అస్సలు టైం లేకుండే. సో మా బుల్లి గణేష్కి, చిట్టి గణేష్కి చిన్న లడ్డు అనమాట. అండ్ మేము గణేష్ని పెట్టుకోవడం ఒక 4 years or 3 years నుంచే పెట్టుకుంటున్నాము. అండ్ పెట్టుకున్నప్పటి నుంచి మా తమ్ముడికి అయితే విపరీతమైన ఇంట్రెస్ట్. ఇంకా 4 feet 5 feet అలా కూడా పెట్టాలి అని చూస్తున్నాడు. కానీ ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది, కొంచెం కొంచెం ఆగుదామనేసి సైజ్ అనేది హైట్ అనేది పెంచుతున్నాం. అండ్ ఇక్కడ చాలా డెకరేషన్ ఐటమ్సే పెట్టారు, కానీ అదంతా డామినేట్ చేస్తుంది అనిపిస్తుంది మరి ఎక్కువ డెకరేషన్ చేస్తే. అండ్ అన్ని గణేష్లని అలా మంచిగా రెడీ చేసి పెట్టారు. మొత్తం కలకలాడిపోతుంది మొత్తం స్ట్రీట్ మార్కెట్ అంతా. సో అంతలోనే ఇంకొన్ని వెజిటబుల్స్ కావాలంటే వెజిటబుల్స్ కూడా పెట్టుకున్నాము. అండ్ ఇందాక ఫస్ట్లో చూసింది అయితే అది మీరు మొత్తం పూజ అయిపోయాక ఓవరాల్ లుక్ అనమాట. సో ఇదైతే గణేష్ని పెట్టేది. అండ్ మాకు ఈ గణేష్ అయితే హెచ్ఎండి వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చారు. సో మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి సో అలా వచ్చిందనమాట. కొన్ని విగ్రహాలు తెచ్చి ఇచ్చారనమాట. దాంట్లో పెద్ద సైజు ఉన్నాయి, చిన్న సైజు ఉన్నాయి. ఇంకా మా డాడీకి అయితే ఈ చిన్నది క్యూట్గా నచ్చిందంట. సో ఇదే తెచ్చారు. అండ్ ఇంకోటి కూడా తెచ్చుకుందాం అనుకున్నాము, కానీ ఆబ్వియస్లీ ఇంకా ఈ గణేష్ ఉన్నాడు కాబట్టి సో ఈ గణేష్తోనే పూజలు చేయించుకోవాలనుకున్నాడేమో. సో మేము ఎంత వర్కౌట్ చేసినా కానీ ఈ గణేష్కి లాస్ట్గా పూజలు చేసాము. అండ్ ఇది కంప్లీట్లీ ఎకో ఫ్రెండ్లీ. లాస్ట్ టైం అయితే నేనైతే మంచి కలర్స్ కూడా పెయింట్ వేశాను, కానీ ఈసారి అంత టైం లేకుండే. అండ్ ఇంకొంచెం ముందు తెచ్చుకొని ఉంటుంటే మంచిగా మనమే స్టోన్స్ పెట్టి పెయింట్ వేసి కుందన్స్తోని అలా మంచిగా డెకరేట్ చేయొచ్చు. నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా ట్రై చేద్దాము. అండ్ ఇక్కడ మా చెల్లియే చేస్తుంది డెకరేషన్ అంతా. అండ్ ఎక్కువ ఐ మీన్ పెద్ద విగ్రహం అయితే మంచిగా ఇంకాస్త డెకరేషన్ ఇంకాస్త చేసుకోవచ్చు, కానీ చిన్న విగ్రహం కాబట్టి అంత పాసిబిలిటీగా లేకుండే. అండ్ ఇక్కడ చేతిలో లడ్డు ఖచ్చితంగా పెట్టాలి, పక్కన వద్దు అని తెచ్చిన లడ్డుని ఇంకొంచెం చిన్నగా చేసి పెడుతుంది. అలా పెట్టినా కానీ మళ్ళీ పక్కన వేరే లడ్డు పెట్టాల్సిందే, కానీ చేతిలో ఉండాలని ఆ లడ్డు అయితే పెట్టేశాము. చాలా చిన్నగా క్యూట్గా ఉన్నాడు. అండ్ నేను నా వినాయక చవితి సెలబ్రేషన్స్ వీడియో ఎప్పుడో పోస్ట్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ ఆ డేనో లేకపోతే నెక్స్ట్ డేనో అలా అనుకున్నా, కానీ అస్సలు టైం లేకుండే.
I was in other world, like other works. సో ఆల్మోస్ట్ ఆల్ ఎండ్ అయిపోయాక పెడుతున్నాను, బట్ నెవర్ లేట్. సో ఐ థింక్ ఈరోజే నిమజ్జనం అనుకుంటా. సో ఆ టైంకి పెట్టాల్సి వస్తుంది. అండ్ ఆబ్వియస్గా రేపే పోస్ట్ చేస్తా. నిమజ్జనం కూడా అయిపోయింది. సో ఆ వీడియోస్ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ వీడియో అయితే పెట్టేస్తాను. అండ్ ఆల్సో ఖైరతాబాద్ గణేష్కి వెళ్ళాము. అండ్ ట్యాంక్ బండ్లో ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట గణేష్ లంచ్ చూడడానికి. సో ఆ ఎక్స్పీరియన్స్ అదంతా కూడా నెక్స్ట్ వీడియోస్లో వచ్చేస్తుంది, ఖచ్చితంగా చూసేయండి. అండ్ ఎంత మట్టి గణేష్ని పెట్టినా కానీ ఖచ్చితంగా పసుపు గణేష్ని చేసుకొని ఫస్ట్ పసుపు గణేష్కి పూజ చేస్తాము. సో అలా ప్రిపరేషన్స్ అన్నీ అవుతున్నాయి. అండ్ ఇక్కడ మా తమ్ముడు లైటింగ్స్ ఫిక్స్ చేస్తున్నాడు. సో బాయ్స్ అంటే ఆబ్వియస్గా పైన పనులు చేస్తారు, లోపలన్నీ మనమే వేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ అంబ్రెల్లా ఇలా పడిపోయింది అనమాట యాక్చువల్లీ. తర్వాత ఐడియా వచ్చింది, ఏమైనా యాపిల్ కానీ ఫ్రూట్స్ కానీ బనానా కానీ పెడితే అది స్టిక్కి లైక్ పొడిగా ఉంటుందనేసి నెక్స్ట్ టైం అది చేసామన్నమాట. అండ్ మా ఇంట్లో గణేష్ పూజ ఈసారి చాలా బాగా జరిగింది ఎవ్రీ టైం కన్నా. అండ్ ఆల్సో మీరు కూడా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నా. అండ్ చాలా డెకరేషన్స్ చూసాను, చాలా బాగున్నాయి. అండ్ ఈవెన్ గల్లీలో చూసాను, చాలా స్ట్రీట్ గణేష్ ఉంటారు కదా. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గణేష్ ఐడల్స్. చాలా ఇన్నోవేటివ్గా, చాలా క్రియేటివ్గా, చాలా బాగా చేస్తున్నారు ఈ మధ్య అయితే. అండ్ ఆల్సో ముంబై స్టైల్ గణేష్ అయితే ఇంకా లైక్ లాల్ బౌచక గణేష్ అని అంటారు కదా, చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చినాయి. అండ్ ఆల్సో ముంబైలో గణేష్ స్టార్ట్ పెట్టింది ముంబై నుంచి అంట. సో అక్కడి నుంచి మన ఇండియాలో తర్వాత పెట్టుకోవడం అంతా స్టార్ట్ చేశారంట. అండ్ పూణేలో అయితే ఒక స్పెషల్ గణేషే ఉన్నారు, మొత్తం గోల్డ్ గణేష్ అని చెప్పొచ్చు, కిరీటం కానీ మొత్తం ఆల్మోస్ట్. సో అవన్నీ చూస్తూ ఉండే అనమాట పూజ అయిపోయాక. అండ్ ఇక్కడ మా పూజ కూడా ఆల్మోస్ట్ అలా అయిపోతుంది. అండ్ ఫెస్టివల్స్ టైమ్స్లోనే మెయిన్గా మనము ఆ ఇండియన్ ఫీల్ అనేది బాగా ఫీల్ అవుతూ ఉంటాము. లైక్ మనకి వేరే కంట్రీస్లో వెళ్తే ఇవన్నీ అసలు పాసిబిలిటీ ఉండవు, కానీ మనకి ఇండియాలో అయితే ఇలా లైక్ ఇండియా ఇస్ ఏ మూమెంట్ ఆఫ్ ఫెస్టివల్స్ అని చెప్పొచ్చు, ఇట్స్ ఏ వైబ్ అని చెప్పొచ్చు, డిఫరెంట్ వైబ్. సో ఇలా అయితే మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఐ హోప్ ఈ ఇయర్ నుంచి గణేష్ బ్లెస్సింగ్స్తో అందరి లైఫ్లో బాగుండాలి, అందరి లైఫ్లో సక్సెస్ అవ్వాలి. గణేష్ అందరికీ ఏ ఆబ్స్టకల్ లేకుండా ప్రతి ఒక్కరు అనుకున్న పని హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ రావాలని కోరుకుంటూ అండ్ అందరు బాగుండాలని అనుకుంటున్నా. అండ్ మా పూజ అయితే ఇలా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. అండ్ మాకు వచ్చిన విధంగా, మాకు తెలిసిన విధంగా ఇలా అయితే చిన్నగా క్యూట్గా చేస్తున్నాము. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆబ్వియస్గా గణేష్ అయితే అవన్నీ పట్టించుకోరు, ఖచ్చితంగా తెలియని. అండ్ నెక్స్ట్ టైం నుంచి ఇంకాస్త తెలుసుకొని, ఇంకాస్త నాలెడ్జ్తో, ఇంకాస్త ఇంప్రూవ్మెంట్, ఇంకాస్త బాగా చేయాలని అనుకుంటున్నా. అండ్ లాస్ట్కి మా కొబ్బరికాయతో అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మెయిన్గా ప్రసాదాలు అయితే బోలెడు ఉంటాయి, మనము తినాలే కానీ అన్ని ప్రసాదాలు ఉంటాయి. సో చాలా బాగుంటాయి ప్రసాదాలు అన్నీ కూడా. అండ్ నేను ఎక్కడో చదివాను, మనము ఎప్పుడు డైలీ రొటీన్ లైఫ్లో స్టీల్ ప్లేట్స్ దాంట్లోనే తింటూ ఉంటాము, కానీ ఈ ఫెస్టివల్స్కి అయినా కానీ మనము అరటాకిలో తింటే ఆ హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకు వస్తాయంట. అట్లీస్ట్ మనము నాన్ వెజ్ ఫెస్టివల్స్కి ఎట్లాగో తప్పదు, ప్లేట్స్లోనే తినాల్సి వస్తుంది, ఆ వైబ్ అనేది ఉండదు, అరిటాకులో తింటున్నామని వైబ్. అట్లీస్ట్ ఇలా మంచి నాన్ వెజ్ తినని ఫెస్టివల్స్ ఉంటాయి కదా, లైక్ గణేష్ చతుర్థి, వరలక్ష్మి వ్రతం అండ్ దివాళీకి, ఇలా ఈ టైంలో అయినా మనము అరిటాకులో తింటే వీ కెన్ ఆల్ ఫీల్ దట్ ఫెస్టివ్ వైబ్స్ కానీ ఫెస్టివ్ మూడ్ కానీ అన్నీ బాగుంటాయి. సో వినాయక చవితికి సంబంధించిన కొన్ని షార్ట్స్ కూడా నేను తీసాను, అవి కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ చూడకపోతే ఖచ్చితంగా ఛానల్లోకి వెళ్ళి షార్ట్స్ అనేది చూసేయండి. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక్కొక్క ప్రసాదం వస్తూ ఉంది. అండ్ కొన్ని 1-2 అలా లేట్ అయ్యాయి, అవి ఇంకా తెస్తూ ఉందన్నమాట. అండ్ మార్నింగే కాదు, ఈవినింగ్ కూడా మేము ప్రసాదాలు చేసుకుంటాము. సో ఇదన్నమాట మా మెను ఈరోజైతే.
పులిహోర, ఇదైతే నిమ్మకాయ పులిహోర, అండ్ ఇదైతే పాయసం, స్పెషల్ పాయసం. అండ్ ఇవైతే వడలు, కానీ నేను పునుగుల్లా వేసా. అండ్ దీస్ ఆర్ నువ్వుల లడ్డు, చిన్నగా క్యూట్గా, అండ్ చల్లని పెరుగు. అండ్ ఇది పచ్చిపులుసు, తెలంగాణ స్పెషల్. అండ్ ఇదైతే తుమ్మి కూర, ఇదైతే ఖచ్చితంగా పెడతారు, అంటే గణేష్కి చాలా ఇష్టమైన వెజిటేబుల్ అనుకుంటా. అండ్ శనగలు, ఎవ్రీ ఫెస్టివల్లో శనగలు అయితే కామన్. సో ఇలా మంచిగా ఇలా ప్లేటింగ్ చేసుకుంటే ఆ వైబే వేరుంటుంది. యాక్చువల్లీ ఇంకొన్ని ఐటమ్స్ కూడా పెట్టాలనిపించింది, కానీ అప్పటికే చాలా టైం అయిపోయింది. డెకరేషన్ చూసుకోవాలి, అన్ని ఐటమ్స్ వచ్చాయో చూసుకోవాలి, లంచ్కి ప్రిపేర్ చేయాలి, ఇంకా చాలా ఉంటాయి కదా. అండ్ యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి అవన్నీ మూమెంట్స్ అన్నీ రికార్డ్ చేయాలి, అలా కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. బట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ Ganesh Chaturthi. I feel thankful for God for giving me this opportunity to celebrate. అండ్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇదన్నమాట ఓవరాల్ ప్లేట్, చాలా బాగుంది. అండ్ అలా అవుతూ చూస్తూ ఉన్నాం అనమాట ముంబైలో ఎలా ఉన్నారు గణేష్ అని. అండ్ బేగం బజార్కి వెళ్తే మనకి ఇలా గణేష్లు అన్నీ చూడొచ్చు అనమాట. చాలా అన్నీ ఇలా ఈ స్టైల్లోనే ఉంటాయి ఆల్మోస్ట్. అండ్ ఈవినింగ్కి వచ్చేస్తే మళ్ళీ పూజ చేస్తాం కాబట్టి ఉండ్రాలు చేస్తున్నారు మమ్మీ అయితే. అండ్ ఇవి ఆవిరితో చేసిన ఉండ్రాలు, లైక్ ఇడ్లీ పాత్రలను పెట్టుకుంటారు. అండ్ మార్నింగ్ హాఫ్ చేసామన్నమాట గణేష్ డెకరేషన్. ఇదన్నమాట ఓవరాల్ పూజ అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ అందరికీ వీడియో